నందు ప్రియమైన సంఘమ, మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఆ మహాదేవుడు ఈయన ద్వారా ఇచ్చినటువంటి అనుభవ జ్ఞానము, ఈ అనుభవ జ్ఞానాన్ని గురించి మనం ధ్యానిద్దాం. ఈ అనుభవ జ్ఞానంలో ఉన్న దాచి ఉంచబడిన సత్యాలు చాలా నేర్చుకున్నాం. వీటిని మనం కొద్ది సమయము ఆ యొక్క భక్తిని కంప్లీట్ చేద్దాం. భక్తిలో భక్తి లేదు, భక్తి లేకుండాట, భయము లేకుండాట, ఈ మూడు అంశాల గురించి కొంత మనం ధ్యానించుకొచ్చాం. మహాదేవుడు ఈ అంశాలన్నింటిలో మాట్లాడినప్పుడు మరి యొక్క సత్యాన్ని కీర్తనాకారుడు మళ్ళా గుర్తు చేసుకుంటున్నాం. 10వ అధ్యాయం 4వ వచనంలో కీర్తనాకారుడు ఒక సత్యాన్ని మనతో మాట్లాడుతూ మనల్ని గుర్తు చేస్తూ మనల్ని బలపరుస్తున్నారు. 14లో దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. అంటే మన సంఘాల్లో విశ్వాసులుగానే ఉంటున్నాం. భయం ఏంటి? భక్తిలో దేవుడు మనల్ని రేపు విచారిస్తారు, విచారణ ఉంటుంది. మన పాపముల నిమిత్తము ఆయన రేపు ప్రశ్నిస్తారు. దానిని బట్టి మనకి రేపు నరకము, లేకపోతే నిత్య జీవము, లేకపోతే నిత్య జీవంలో కూడా మనకుండే ఏర్పాట్లు ఎంత స్థానాన్ని ఇస్తారో చెప్తారట. అయితే ఈయన ఏమంటున్నాడంటే, దుష్టులు పొగరెక్కి, దుష్టుడు అంటే ఎవరండి? సాతానుకు సంబంధించిన మనుషులందరూ దుష్టులే. అంటే దేవునితోనే ఉంటారు, విశ్వాసంలోనే జీవిస్తారు, అయినప్పటికీ దుష్టత్వం ఎక్కువ, దేవుని యందు భక్తి తక్కువ. భక్తుడు మామూలుగా అన్యులతో సమానంగానే ఉంటారు. వాడి పొగరెక్కిద్దట. దేవుడు ఏం చేస్తాడు? విచారణ చేస్తాడా అనే భావంలోనికి వస్తారు. ఆ మనస్తత్వంలో నుంచి దేవాతి దేవుడు మనల్ని బయటికి రమ్మంటాడు. ఆ మనస్తత్వంలో నుంచి దేవాతి దేవుడు మనల్ని బయటికి రమ్మంటాడు. పొగరెక్కొద్దు, మీకు దుష్టత్వంలోకి వెళ్ళకండి, మిమ్మల్ని రేపు నేను విచారిస్తాను, ఆ భక్తి మీలో లేకపోతే అని, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. అంతే కదా. రేపు పొద్దున్న దేవుడు చెయ్యడు అన్న భావం నీకు కలిగినప్పుడు దేవుడు లేడనే భావన కూడా నీలో ఉంది. కాబట్టి మనం ఆ భావన కలిగి ఉండకూడదని, భక్తి తత్పరతో జీవించడానికి మనల్ని రేపు ఆయన ప్రశ్నించబోతున్నాడు. 30వ అధ్యాయంలో కూడా దాసుడు ఈ మాటని మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకని నేను నిన్ను కొనియాడుచున్నాను. ఈయన శత్రువుల్ని అతన్ని బట్టి సంతోషం మనోడిని దాసుడు అంటే ఉద్ధరించాడు. మనకు ఆ మేళ్ల గురించే వాళ్ళ సంఘాలు సగం పాడైపోయింది, భక్తులు ఎక్కడ పోయింది. ఆ యొక్క మేలు చేస్తాడు నీ దేవుడు, స్వస్థతలు ఇస్తాడు, అభివృద్ధిని ఇస్తాడు అనే భావంతో దేవుడిని కొనియాడుతున్నారు. కానీ భక్తిని కొనసాగించారు. మరి యొక్క సత్యాన్ని 1 తిమోతి 1:9లో ఒక సత్యాన్ని చదువుదాం. 1 తిమోతి 1:9లో ఆత్మదేవుడు ఈ మాటను మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ఆ ఆత్మదేవుని యొక్క ఆశీర్వాదకరమైన మాటని. హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపడిన గాని నీతిమంతునికి నియమింపలేడని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుతాము. పరిశుద్ధ గ్రంథాన్ని గురించి మనకుండే భక్తి ఎలాగుందని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఏ రీతిగా మనం దాన్ని ఎరిగి మనం జీవిస్తున్నామని మనకు ఆయన హితబోధకు విరోధి అయిన వాడు, ఆరోగ్యకరమైన బోధ. ఆ బోధ ఇప్పుడు ప్రార్థనలు అవే మన ఈవేళ ఆరోగ్యకరమైన బోధ లేదు, దానికి విరోధంగానే ఉంటున్నారు. ఏదైనా చెప్తుంటే చెప్పొచ్చాడులే అంటున్నారు.
లేదండి. దేవుడు అందుకని అక్కడ ఏమంటాడంటే, మేలైనది ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైందని మనం ఎరుగుదాము. నీ గ్రంథము మేలైందని మనం ఎరగాలి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యాలు ఎప్పుడు కూడా నువ్వు విరోధంగా ఆలోచించొద్దని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. మహాదేవుడు ఎబుస్సి 2:12 కూడా ఒక మాటని మనకు తెలియజేస్తున్నాడు. ఎబుస్సి 2:12 ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు ఏంటి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఆయన మనల్ని సమీపస్తులు చేశాడని ఉంటే కృతజ్ఞత కలిగి ఉంటాం. ఈ విధమైనటువంటి భక్తి లేని స్థితి, దైవ భక్తి లేకుండా మనుష్యులు ఉంటున్నారు, విశ్వాసులు ఉంటున్నారు. దేవుడు వాళ్ళని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి భక్తిని కలిగి ఉండే ఉపదేశమును మనం చూద్దాం. దేవుని ఉపదేశములు, దేవుని నీతి మనిషిలో ఉండిన నీతి మార్గంలో ఉండినవి, నిన్ను నీతి మార్గంలో ఉంచే మాటలు. 1 తిమోతి 2:1 ఆత్మదేవుడు ఈ మాటని తెలియజేస్తున్నారు. 1 తిమోతి 2:1 మనము సంపూర్ణ భక్తియు, మనం అంటే అందరం అండి, వాళ్లే కాదు, మనందరం సంపూర్ణమైన భక్తి, సగం అటు సగం ఇటు, లేదా కొద్దిగా అటు కొద్దిగా ఇటు, అది ఉండకూడదండి భక్తిలో. ఇక్కడే మనం వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం అందరం కూడా అది లేకుండా రెండో మాట ఏమంటున్నాడు చూడండి, మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. భక్తి మాన్యత అంటే ఒక క్రమం, దేవుని యొక్క వాక్యానుసారమైన క్రమం కలిగి ఉండాలి. అది లేకుండా నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. మనం ఇప్పుడు ఎలా ఉంటామంటే, మన కుటుంబాల్లో నెమ్మది సుఖము రెండు ఉంటాయట భక్తి ఉన్నప్పుడు. ఈ విధమైన సంపూర్ణ భక్తి లేని కుటుంబాలతోనే ఇప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. ముఖ్యముగా అన్నిటికంటే సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాత్రలు కృతజ్ఞత చేయవలని హెచ్చరించుతున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. కుటుంబాల్లో శాంతి ఉందంటే నీ దగ్గర భక్తి లేదండి. అర్థమవుతుంది కదండి. ఆయన వాక్యం చెప్తున్నాను మీకు, నేను సొంత మాటలు కాదు అంటూ ఆయన అంటున్నారు చూడండి. మనం ఇప్పుడు ప్రార్థనలు ఎవరెవరి కోసం, రాజుల కోసం అని చేసాం, అధిపతులు, కాపరులు, సంఘాలు, దేశాల కోసం ప్రార్థన చేశాం. హెచ్చరించున్నానన్నాడు. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. మనం చేసిన ప్రార్థనలన్నీ దేవుని దృష్టికి అనుకూలమైనదే భక్తి. ఆ భక్తిలోనే మనం నడవాలని ఆత్మదేవుడు ఈ దినాన మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి 7:4 కూడా ఈ మాటను చదువుకుందాం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోను. దేవభక్తి విషయంలో ఇవే మన ఇప్పుడు సంఘాల్లో వాళ్ళ ప్రార్థన కూడా అదే మంది. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఎందుకు ఆ మాటను తెలుగులో బైబిల్ గ్రంథంలో రాశాడు? ఒక వయసు వచ్చిన తర్వాత 80 ఏళ్ళ వరకు వాళ్ళు మాట్లాడేది వాళ్ళ మనసుకే తెలియదు, కాన్సన్ట్రేషన్ పోద్ది. వాళ్ళ వయసులో మాట్లాడినటువంటి ధీమా వృద్ధాప్యములు రాదు. అందుకని అటువంటి వాటితోనే సంఘం కాపరులు, వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళ మాటలు అవే ఉంటాయి కాబట్టి ఆ మాటలతోనే వాళ్ళు మాట్లాడతారు కాబట్టి వాళ్ళు వదిలేస్తాయి. నీవేమైంది కాపరికి? నీకేమైంది? నువ్వెందుకు అలాంటి మాటలు మాట్లాడి పరిచర్య సంఘాన్ని పాడు చేస్తున్నావని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. తీర్థ భక్తుడు 2:11 ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 2:11 ఏలైనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై
మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికించడం వల్లని మనకు బోధించుచున్నది. ఈ బిలీవర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసులందరూ. అంతకంటే గొప్ప మాట ఏంటంటే క్రైస్తవులందరూ, క్రిస్టియన్స్ అందరూ, లేకపోతే లూథరన్స్ అందరూ, బ్యాప్టిస్ట్ వాళ్ళందరూ, ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళందరూ, పెంతెకోస్తు వాళ్ళందరూ ఇలాంటి మాటలతో సంఘాలన్నీ భ్రష్టత్వంలోకి వెళ్ళి ఇక్కడ ఏమంటున్నాడండి ఆయన, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ, ఆయన రాకడి కొరకు ఎదురు చూడాలి, ఆయన మహిమ కోసం ఎదురు చూడాలి. ఆ భావన మైండ్ లో బిల్డప్ చేసుకొని ఉండాలి. ఈ లోకంలో ఎట్లా బ్రతకాలంట? స్వస్థ బుద్ధి, నీతి, భక్తి బ్రతుకుచుండడం వల్లని మనకు బోధించున్నది. స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. రైచియస్నెస్ లేకపోతే నువ్వు నీతిమంతుడు కాదు, దేవుని ఎరకపోతే ఏసైనా. కాబట్టి ఆ స్థితి నీలో ఉండాలంటాడు. ఆ విధంగా నువ్వు బ్రతకాలంటాడు. నీ వాక్యం అదే బోధిస్తున్నాను. చూడండి, మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఇహలోక సంబంధమైన ఆశలు నేను చూశాడా, ఆశలు ఉంటే వేరు, దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతకడం వల్ల మనకు బోధించుచున్నది. ఆయనట సమస్తమైన దుర్నీతుని మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు అర్పించుకొనెను. అది అసలు ఆ విషయంలో ఆయన కృతజ్ఞత లేదు, కనీసం వీళ్ళేదో గొప్పవాళ్ళని సానుభూతి కూడా లేదు. ఆయన ఏ విధంగా నిన్ను ఆశీర్వదకరంగా మార్చాడని ఆ స్థితిని ఒక్కసారి కూడా గమనించలేకపోతున్నాం. 2 పేతురు 3:11 చివరిగా చదువుకొని తొందరగా ముగించుకుందాం. ఇవన్నీ ఇట్లు లయమై పోవునవి కనుక ఆకాశములు రములుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. రెండో రాకడ గురించి, ఆయన రేపు జరగబోయే దుష్టత్వంతో కూడిన ఈ యొక్క శాపగ్రస్తమైన జీవితాన్ని ఏ రీతిగా చేయబోతున్నాడో దాని గురించి కూడా ఎదురు చూడాలంట. చూస్తూ పంచభూతులు మహావేంద్రమై కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో ఆపేక్షించుతూ త్వరపెట్టచ్చు. ఎప్పుడు వస్తాడు నా దేవుడు, ఎప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ భావన ఉండాలట. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అందును మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. కాబట్టి దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తే భక్తి, దేవుని యొక్క నీతి కొరకు ఎదురు చూస్తే భక్తి, ఆయనతో జీవించడమే భక్తి. ఈ లోకంలో సంఘంలో ఉండే స్థితి దాని కొరకు ఉండాలని నీ భక్తి తత్పరతను పెంచుకోవాలని దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ మహాదేవుని కృపను మనం పొందుకొని ఆ దేవుని యొక్క భక్తితో జీవిద్దాం. రేపు భక్తిలో నుంచి మరొక అంశాన్ని సహోదర ప్రేమను ధ్యానిద్దాం. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.